కథానిక చదువు విలువ అరుణ భట్టు వారి కథానిక ఇప్పుడు విందాం. ఇంటి ముందర వసారాలో చల్లని పిల్ల సమీర వీచికలు మదికి హాయిని కలిగిస్తుండగా మల్లెలు విరజిమ్ముతున్న సుహాసనల గమగుమలను ఆస్వాదిస్తూ వాలు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నారు రిటైర్డ్ ఉపాధ్యాయులు నరేందర్ గారు. పేపర్ చదువుతున్న తన మదికి నా పంచ ప్రాణాలు నీవే శివ, నా శ్వాస నా ధ్యాస నీవే హర అంటూ పూజగదిలో గనగన గంటను మోగిస్తూ కర్ణామృతంలా చక్కని హారతి పాట వినబడుతోంది. తన కమలేశ్వరి పాడుతుందని అర్థమయ్యింది. ఇక తన కమ్ము పూజలో ఉందని అర్థం చేసుకుని తన కోడలైన ప్రియను ప్రియా ప్రియా ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరచారు మావయ్య నరేందర్ గారు. ఆ మావయ్య, ఇదిగో కూరగాయలు తరుగుతున్నాను. మీ బాబు శివకృష్ణ లంచ్కి వచ్చే టైం అయ్యింది కదా, ఇంతకీ విషయమేంటి, ఏమైనా కావాలా అంటూ ప్రశ్నించింది కోడలు ప్రియ. ఇంతలో పూజ ముగించుకొని వచ్చింది తమ అత్తయ్య. ఇంకేం కావాలి, మీ మామయ్యకి కాఫీ కొరకే కదా ఆ పిలుపులు, నువ్వాగు నేను కాఫీ పెట్టిస్తానులే అంటూ వంటగదిలోకి దూరింది తన భార్య కమలేశ్వరి. ఎవరన్నారు నీతో నాకు కాఫీ కావాలని? అదేం లేదు కాని నా ముద్దుల మనవరాలు శ్రీధ కనిపించడం లేదే, ఎక్కడ వెళ్ళింది అని అడగడానికి పిలిచాను అన్నారు మావయ్య నరేందర్ గారు. ఏంటో మావయ్య, తన స్నేహితురాళ్లతో ఆడుకొని వస్తానని వెళ్ళింది, ఇంకా రావడం లేదు, మళ్లీ మీ అబ్బాయి వస్తే కోప్పడతాడు అంటూ గేటు దాటి బయటకి వెళ్లి వెతకసాగింది ప్రియ. నువ్వాగు, తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఆ రావి చెట్టు చుట్టూరా పూరి గుడిసెలున్నాయి కదా, అక్కడ ఉన్న వాళ్లందరూ పేద పిల్లలు, చదువు విలువ తెలియనివారు. ఈ మధ్య వారితో అల్లరి చిల్లరగా ఆటలాడుతోంది. నేను ఇప్పుడే పట్టుకొస్తానుండు అంటూ పాదరక్షలు వేసుకుని గబగబా బయటకు వెళ్లారు నరేందర్ గారు. తాతయ్యను చూడగానే శ్రీధాబేబీకి భయం పుట్టుకొచ్చింది. నిలువున చెమటలు పట్టేశాయి. గజగజ వణుకుతూ తాతయ్య కొడతాడేమోనని ఒకటే పరుగులంకించింది ఇంటివైపు. ఇంకేముంది, నేరుగా నానమ్మకు కొంగు చాటున నక్కింది. అది గమనించిన తాతయ్య, నీ గారాబం వల్లే అది ఇలా తయారవుతోంది, శ్రీధా నువ్విలారా అంటూ గట్టిగా చేయి పట్టుకులాగి, ఇప్పుడు చెప్పు, ఉదయమనగా వెళ్ళావు, సమయం 12 కావస్తోంది, ఏం చేస్తున్నావక్కడ మీ స్నేహితులతో అని గట్టిగా గద్దించాడు. ఏం లేదు తాతయ్య, మేము చెమ్మా చెక్క, తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చి ఆటలాడుతున్నాము, ఇంతలో మీరు వచ్చారు అంటూ కాస్త భయపడుతూ చెప్పింది శ్రీధాబేబీ. ఇంతలో వారి బాబాయ్ సుమిరన్ ఏతెంచాడు. బాబాయిని చూడగానే కొండంత ధైర్యంతో బాబాయ్ అంటూ గట్టిగా సుమిరన్ బాబాయిని హత్తుకుపోయింది. ఏమైంది నా చిన్ని శ్రీధా తల్లి, ఎందుకిలా ఏడుస్తున్నావు బంగారం అంటూ దగ్గరకు తీసుకున్నాడు. బాబాయి దగ్గర గారాలు పోతూ మరీ వెక్కి వెక్కి ఏడవసాగింది. లేదు, అలా ఏడవకూడదు, ఇలా ఏడిస్తే నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారు, నాతో పదా అని పాప ఏడుపును తగ్గించడానికి, ఇదిగో నా బుల్లెట్ బండి ఎక్కు, ఈ నా రెక్కల గుర్రం మీద అలా హాయిగా తిరిగేసి వద్దామంటూ పాపని బండిపై ఎక్కించుకుని బుర్రమనిపించాడు బాబాయ్ సుమిరన్. ఇంతలో ఇంటి గేటు ముందర హరన్ కొడుతూ తెల్లని కారు ఒకటి ఆగింది. పరుగున పరుగులంకించింది ప్రియ. గేటు తలుపులు తీసి చూడగా 6 అడుగుల ఆజానుబాహుడు, నిండైన గంభీరమైన వ్యక్తి ఆ కారులోంచి దిగాడు. ఓహో గురువుగారు మీరా, రండి రండి అంటూ వినయంతో నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించింది ప్రియ. శ్రీధా పాఠశాల ప్రధానోపాధ్యాయులైన గోపాలరావు గారిని. అరే సార్, మీరు మా ఇంటికి ఏతెంచారేంటి, కూర్చోండి అనుచు ప్రధానోపాధ్యాయుల గారి రాకకి కారణమేమిటో తెలుసుకోవాలని ఆతృతతో మీ రాకకి కారణమేంటి అని మెల్లగా ఆరా తీశారు నరేందర్ గారు. ఏమీ లేదండి, ఈ మధ్య మీ మనవరాలు శ్రీధాబేబీ బొత్తిగా చదవడం మానేసింది. ప్రతి సబ్జెక్టులో తన ప్రగతి తగ్గిపోయింది. ఎందుకిలా జరుగుతోంది మరి, అనుపస్థితి అంటారా, అసలే లేదు. రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తూనే ఉంది. మాకెందుకో చాలా బాధగా ఉందండి. మేము వెనుకబడిన పిల్లలను తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. కాని ప్రజ్ఞావంతురాలు, అపార మేధా సంపత్తి, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండే మీ పాప వెనుకబడటం చాలా బాధగా అనిపిస్తుంది. తన చిలిపి కళ్ళతో వేసే ప్రశ్నలు మమ్మల్ని సైతం ఆలోచింపచేస్తాయి. అప్పుడప్పుడు వాటికి సమాధానం ఇవ్వలేక మేమే తికమక పడుతుంటాము. మీ మనవరాలిని చూస్తే మాకు ఒకంత
గర్వకారణంగా ఉండేది. అలాంటి మీ మనవరాలిలో చాలా మార్పు కనిపిస్తోంది. బొత్తిగా చదువు పట్ల ఆసక్తి కనబడటం లేదు. కారణమేం అయ్యుంటుందబ్బా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఇలా మీ ఇంటి దారి గుండా వెళ్తున్నాను కదా, వెళ్తూ వెళ్తూ ఓసారి మీ పాప గురించి చెప్పి వెళ్దామని వచ్చాను అంటూ లేవబోయాడు. ఇంతలో కమలేశ్వరి హాలులో అడుగుపెడుతూ, అదేంటి మాస్టారు, మా ఫ్యామిలీ గురించి అంతా తెలిసి ఉండి కూడా మా ఇంటి మర్యాదలు పుచ్చుకోకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అంటూ ప్రిన్సిపాల్ గారికి టిఫిన్ టీలు సమర్పించింది. ఆ ఇల్లు ఒక నందనవనం. అతిథి అభ్యాగతులకు ఎప్పుడూ స్వాగతాంజలులు పలుకుతూ ఉంటుంది. వచ్చిన వారందరినీ సంతృప్తిపరచడం, చక్కనైన మాటల పలకరింతల పులకరింతలతో ఆనందోత్సాహాలతో తేలియాడించడంలో అత్తాకోడళ్ళు ఇద్దరూ సిద్ధహస్తులే. మర్యాద అనేది వారి కుటుంబానికి అబ్బిన అసలైన తరతరాల వారసత్వం. ఇలా ప్రిన్సిపాల్ గారు వెనుదిరిగారో లేదో, శ్రీధ వాళ్ళ నాన్నగారు సాఫ్ట్వేర్ శివకృష్ణ ఆఫీస్ నుండి లంచ్కి ఇంటికి విచ్చేశారు. ఇంటిలో ఉలుకు పలుకు లేదు. అలజడి అసలే కనిపించడం లేదు. ఎప్పుడూ సందడిగా ఉండే ఇల్లు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అది చూసిన శివకృష్ణ, ఏమైంది, ఇవాళ ఇంట్లో నిశ్శబ్ద వీచికలు వీస్తున్నాయి, అందరూ ఎదురుగానే ఉన్నా ఎవరూ లేని శాంతి సదనంలా తోస్తోంది అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తోండు శివకృష్ణ. అప్పుడు ప్రియా తమ కూతురు ప్రధాన ఉపాధ్యాయులు రావడము, పాప వెనుకబాటుతనాన్ని తమకు గుర్తు చేయడము, జరిగిన విశేష సశేషాలన్నింటినీ వివరించి చెప్పింది. అది విన్న శివకృష్ణ కాస్తంత బాధతో, ఇంట్లో ఎందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీరంతా ఉపాధ్యాయ వర్గానికి చెందినవారు, ఒకరు జీవిత పాఠాలు నేర్పి రిటైర్ అయిన వారు, మరేమో కాబోయే ప్రభుత్వోపాధ్యాయురాలు ప్రియ, మీరిద్దరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది తెలిసో తెలియకో ఆటలపైన దృష్టిని కేంద్రీకరిస్తే మీరు మార్గనిర్దేశం చేయలేకపోతున్నారా? మీరేం చేస్తారో నాకు తెలియదు. నా కూతురు ఎప్పుడూ పాఠశాల టాపర్గా నిలుస్తోంది, ఈసారి కూడా నిలవాలి, లేకపోతే ఊరుకునేది లేదు. మామా కోడలు మీరేం చేస్తారో అది మీ ఇష్టం అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు శివకృష్ణ. తన పెద్ద కొడుకు అన్న మాటలు వాస్తవ సత్యాలని, ఎలాగైనా తమ చిన్ని మనవరాలిలో మార్పు తేవాలని, చదువు విలువ తెలియచేయాలని పాపరాకకై ఎదురుచూస్తున్నారు నరేందర్ గారు. ఇంతలో శ్రీధ వాళ్ళ బాబాయ్ సుమిరన్ ప్రత్యక్షమయ్యారు. సుమిరన్, నువ్వు లోపలికి వెళ్ళు, నాకు శ్రీధ బేబీతో కాస్త పనుంది అంటూ సుమిరన్ని లోపలికి పంపించారు నరేందర్ గారు. తన చిన్ని మనవరాలని పిలిచి, నువ్విప్పుడేం చేస్తావంటే నీ మిత్రులందరికీ మన ఇంటికి తీసుకురావాలి, పోపమ్మని తొందర పెట్టాడు తాతయ్య. అలాగేనని శ్రీధ పరుగులు పెట్టి తన స్నేహితులందరినీ మా తాతయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారంటూ వెంట వేసుకువచ్చింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి, మీరంతా దినమంతా ఆటలాడుతూ తిరుగుతూ చదువును అశ్రద్ధ చేస్తున్నారు. ఇలా చేయటం వలన మీరు చాలా కోల్పోతారు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి అని చెబుతూ చదువు విలువ ఈ విధంగా తెలుపసాగారు. చదువు మన జీవితాలనే మార్చేస్తుంది. ఎన్నో నైతిక విలువలను తెలియపరుస్తుంది. చదువు వలన క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అలవడతాయి. పెద్దల పట్ల గౌరవం, పిల్లల పట్ల ప్రేమ, సాటివారితో మర్యాదగా మసలుకునే మనస్తత్వాన్ని సమకూరుస్తుంది. చదివే కదా అన్నింటికీ మూలం, అది లేకపోతే అంతా శూన్యం అని ఇంకా ఇంకా చెప్పబోతున్నారు. ఇంతలో కోడలు ప్రియా అందుకొని, చదువు మన జీవిత నావను ఆవలి తీరం వరకు చేర్చుతుంది. విద్య విశాల భావ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. మన ఆర్థిక పరిస్థితులను మార్చేస్తుంది. మనకు మనపై నమ్మకాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మన మాట తీరు, నడవడి, ప్రవర్తన, వేషధారణ మార్చేస్తుంది. గొప్ప గొప్ప వాళ్లు రాసిన పుస్తకాలను అవలీలగా చదవడానికి ఉపయోగపడుతుంది. మనకు పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా మన ఉపాధిని మనమే చేసుకునేలా చదువు తోడ్పడుతుంది. చదువు మన భవిష్యత్తుకి, మన కుటుంబ భవిష్యత్తుకి, సమాజ శ్రేయస్సుకు, దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే విద్య నేర్చుకోవాలి, చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మన భవితకు మార్గనిర్దేశం మనమే చేసుకోవాలి. మీరందరూ మీ ఇష్టమైన రంగాలలో రాణించేలా చదివే చేస్తోంది అంటూ చదువు విలువ గురించి చక్కగా వివరించారు. అప్పటి వరకు అల్లరి చిల్లరగా తిరుగుతున్న విద్యార్థులందరూ మౌనంగా తలదించుకున్నారు.
చదువు విలువ తెలుసుకున్నారు. తప్పైపోయింది, ఇక నుండి చక్కగా చదువుకుంటాము, చదువు నేర్చుకుని మేము కూడా పదవి పేరులొందుతాం అని తెలుపుతూ మౌనంగా ఇంటి దారి పట్టారు. ఇప్పటి వరకు కథానిక కార్యక్రమంలో చదువు విలువ అరుణ భట్టువార్ కథానిక విన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.